సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్. మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ యూఐ, డైరెక్టెడ్ బై ఉపేంద్ర గారు. ఆ పేరు చాలనుకుంటా ఈ సినిమా ఎంత క్రేజీగా ఉంటుందో చెప్పడానికి. సినిమా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఆడియన్స్ తో ఫోర్త్ వాల్ బ్రేక్ చేస్తూ మాట్లాడుతూ చాలా షాక్ ఇవ్వడానికే ట్రై చేస్తారు ఈ సినిమాలో. ఉపేంద్ర గారి స్టైల్ అండ్ ఉపేంద్ర గారి యొక్క మేనరిజమ్స్ అండ్ ఉపేంద్ర గారి కైండ్ ఆఫ్ సీన్స్ ఈ సినిమాలో చాలా ఉంటాయి. సో మీరు గనక అవి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మీకు ఫుల్ ప్లేట్ మీల్స్ అనమాట. కాకపోతే ఒక మంచి స్టోరీ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చూడాలనుకుంటే మాత్రం కాస్త డిసప్పాయింట్ అవ్వచ్చు. ఈ సినిమాలో మెయిన్గా సొసైటీలో జరిగే ఇష్యూస్ మీద సెటారికల్ పాయింట్స్ తోటి సెటారికల్ సీన్స్ ఉంటాయి. అండ్ మన బ్రెయిన్ గురించి కూడా చాలా పాయింట్సే డిస్కస్ చేశారు ఈ ఫిల్మ్లో. వాడిని వీడిని ఎవరిని వదలలే. పాలిటీషియన్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్, పేరెంట్స్ అందరిని కలిపి ఒకేసారి వేసుకున్నారనమాట ఈ సినిమాలో. ఈ సినిమా మొత్తంలో ఎక్కడో చోట మనల్ని ఖచ్చితంగా ఒక్కసారైనా తిట్టిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో నన్ను కాస్త డిసప్పాయింట్ చేసింది ఏంటంటే మిడిల్ పోర్షన్ ఆఫ్ ద ఫిల్మ్ కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. అంటే స్టోరీ బాగా స్ట్రెచ్ అవుతుందేమో అనిపిస్తుంది. ఉన్న చాలా చిన్న స్టోరీ అది కూడా చాలా స్ట్రెచ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు నేనైతే ఏంటి కల్కి సినిమాకి స్పూఫ్ తీస్తున్నారా అనిపించింది కొన్ని సీన్స్లో. ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో ఉన్న అన్ని సాంగ్స్ ఒక లిరిక్స్ అబ్బా అసలు టార్చర్. మధ్యలో ట్రోల్ సాంగ్ అని ఒకటి ఉంది, దాని లిరిక్స్ ఉంటాయండి అసలు చెవులు పగిలిపోయినాయి. నేను ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. థియేటర్లో ఎంత చెవులు మూసుకున్నా ఆ లిరిక్స్ వినిపిస్తున్నాయి, బయటిగా వెళ్ళలేము. సో అంత దారుణంగా ఉంది ఆ సాంగ్ లిరిక్స్ అయితే. మిగిలిన సాంగ్స్ కూడా అట్లనే ఉన్నాయి. అండ్ చీప్ సాంగ్ ఆ బీట్ వలనో దేని వలనో కొంచెం అట్లా మేనేజ్ అయిపోయింది. కానీ ఆ ట్రోల్ సాంగ్ అయితే మరీ దారుణంగా ఉంది. ఇంకా ఆ లిరిక్స్ తర్వాత కొంచెం విచిత్రంగా వియర్డ్గా ఉపేంద్ర గారి సినిమాలో ఉండే హీరోయిన్ లాగానే ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఉందన్నమాట. తన క్యారెక్టర్ రెగ్యులర్ ఉపేంద్ర గారి కైండ్ ఆఫ్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ అసలు సినిమా మొత్తంలో ఉపేంద్ర గారు తప్ప నాకైతే ఎవరికి అనిపించలేదు. అంత అల్టిమేట్ పర్ఫార్మెన్స్ తంది. టెక్నికల్గా చూసుకుంటే విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల చాలా బాగున్నాయి, కొన్ని చోట్ల అస్సలు బాగాలేవు. మొత్తానికి కలిపి ఒక మీడియాకర్ ప్రోడక్ట్ లాగా అనిపించింది అనమాట. బట్ స్టిల్ బాగానే పుల్ ఆఫ్ చేశారని చెప్పొచ్చు. మ్యూజిక్ అంత గ్రేట్గా అనిపించలేదు. కాస్ట్యూమ్స్కి చాలా ఎఫర్ట్ పెట్టారు, ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న స్టోరీకి కాస్ట్యూమ్స్ మేజర్ పార్ట్ ప్లే చేస్తాయి. వాటిని చాలా అప్రిషియేట్ చేయాలి. చాలా బాగా డిజైన్ చేశారు. మేకప్ వర్క్ కూడా బాగానే ఉంది. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఉపేంద్ర గారి మార్క్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చూడాలి అంటే, ఆయన సినిమాలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఉన్న కైండ్ ఆఫ్ ఫిల్మ్ చూడాలంటే మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లేదు ఇంకేమైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తే అంటే ట్రైలర్ చూసి డిస్ట్రోపియన్ వరల్డ్ దానికి సంబంధించిన స్టోరీ అనుకుంటే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. సినిమాలో ఒకటి కాదు చాలా మెసేజ్లు ఉన్నాయి. ఆ మెసేజెసే మెయిన్. స్టోరీ కానీ ఎంటర్టైన్మెంట్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది సినిమాలో. జోక్స్ ఉన్నాయి బట్ మెయిన్ అంతా ఆ మెసేజ్ సైడే వెళ్ళిపోద్ది అనమాట సినిమా. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.